ఏంటండి ఇంత చదువు చదివారు ఇన్నేళ్ళు వచ్చాయి కన్న కూతురు అలా గోషపెట్టి వెళ్ళిపోతా ఉంటే రాయలేదు చూస్తా ఊరుకుంటారా ఇలాంటి కొట్టుమూతల దగ్గర చాకరీ చేయడం కట్టి అడుగుతుండడం మంచిది రాదమ్మా రాదమ్మా వెళ్ళండి అద్దు కట్టకట్టుకు చావండి ఎవరమ్మా నువ్వు భర్తల కోసం బ్రతుకులనే త్యాగం చేసే అదృష్టంతో పుట్టిన హైందవ స్త్రీ జాతిలోని తెలుగు బిడ్డ తన భర్త కోసం తప్పించిపోతున్న రాధ వంటి ఆదర్శ సతిని చెల్లి అని పిలిచే అదృష్టానికి నోచుకున్న సాటి ఆడవచ్చు నాన్నగారు మానవులు అనేకమైన తప్పులు చేస్తూ ఉంటారు అవి మన్నించగలవారే దేవతలవుతారు వేయి నోముల పంటగా కనిపించిన బిడ్డల నేరాలను కన్నవారే క్షమించకపోతే ఇంకా వారికి దిక్కెవరు ఆలోచించండి నాన్నగారు ఆలోచించండి మన వాకిటిలో పెంచిన పూలతీగ వాడిపోతూ ఉంటే చూచి సహించలేమే పల్లారు ముద్దుగా పెంచిన కూతురు కాపురం నిలువునా కాలి నిప్పచ్చనమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అహంకారంతో ఆత్మీయతను చంపుకొని లేనిపోని అభిమానాలతో మీ ఇంటి ఆడబడుచు జీవితం నాశనం చేస్తారా మీ వంశాన్ని నిర్మూలన చేసుకుంటారా మగవాళ్ళై పుట్టి పెరిగిన మీకు మగనికి దూరమై ఘోషించే ఆడదాని ఆవేదన అర్థం కాలేదా ఆ పసుపు కుంకుమలోని విలువని గ్రహించలేని కఠిన పాషాణాలా మీ పురుష హృదయాలు తన జీవిత సర్వస్వాన్ని రాధ రూపంతో మీకు అందించిపోయిన ఆమె తల్లి ఈనాడు బ్రతికి ఉంటే మీరిలా ప్రవర్తించగలరా మీ గృహసీమను స్వర్గసీమగా చేసిపోయిన ఆ మాతృమూర్తికి మీరు చూపించే కృతజ్ఞత ఇదేనా రాధా 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 వెళ్ళు నువ్వు తల్లివి కాదా నీ కొడుకు జైల్లో బాధపడుతుంటే నువ్వెలా సహించగలవు పిల్లల జీవితం కాపాడడం తల్లుల విధి నీ కొడుకు అపరాధాన్ని తొలగించడానికి నువ్వు దొంగతనమైనా చెయ్యక తప్పదు నీకు నరకం తప్పదు ఈ అధర్మానికి పూనుకోవద్దు అపరాలు రెండు పాడు చేసుకోవద్దు ఎవరి పాపం వారి అనుభవించక తప్పదని మర్చిపోవద్దు పాపపుణ్యాల విచారణ ఆ పరమేశ్వరుడికే వదిలి త్యాగమే తల్లుల జీవిత లక్ష్యం కదా నీ ముసలి జీవితం కోసం నీ పరువు ప్రతిష్టలు పాపభీతి కోసం నీ బిడ్డడి పచ్చని పడుసు జీవితం చెరసాలలో జీర్ణమైపోతూ ఉంటే సహిస్తావా అష్ట కష్టాలు పడి నవమాసాలు మోసి ఇన్నేళ్లు పెంచావే ఈనాడు విడిచిపెడతావా వెళ్ళు నీ బిడ్డలు కాపాడుకో నీ కొరికే నీ సర్వస్వం వాడి సౌఖ్యమే నీ స్వర్గం వెళ్ళు వెళ్ళి రక్షించుకో ఏంటండి ఇది దొంగతనం బాబు అన్నం పెట్టిన ఇంట్లో కన్నం వేయడానికి వచ్చిన ద్రోహి సదుపాయాలన్నీ స్వయంగానే చూస్తున్నానుగా ఏదైనా డబ్బు కావాలంటే అది అడిగినా నువ్వు చేయగలిగింది కాదు బాబు అంత డబ్బా ఎందుకండి అంటే బ్యాంక్ ఏజెంట్ వేణా వేణు నా బిడ్డడు బాబు ఒక్కగానొక్క కొడుకు వారి కోసమే ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డాను వాడి సుఖం కోసమే ఇల్లు విడిచి పరాయి పొందని పని బ్రతుకుతున్నాను వారి కోసమే ఇవాళ ఈ చేయరాని దోషం కూడా చేస్తున్నాను బాబు నాకే శిక్ష విధించినా సరే నా వేణు రక్షించు బాబు నా బిడ్డలు కాపాడు బాబు తల్లిని మించిన దైవం లేదని ఇందుకే అన్నారు అమ్మా మీ కొడుకు మీద మీకు ఎంత అభిమానం ఇందులో లక్ష్యవంతైనా మా నాన్నకుంటే నేను ఎంతో బాగుపడేవాడు అమ్మా
కషాయ వాళ్ళ ఆశలతో నిండిన ఎనుపెట్టలు కన్నీటికి కరగమా. వీటి కడుపు నొప్పి తగ్గించడానికి దేవుడు నాలాంటి వాడిని పుట్టిస్తూనే ఉన్నాడు. ఇలాంటి రోజు వస్తుందని ఈ రాంబాణం తయారు చేసి ఉంటారు. లేవండి లేవండి. తీసుకోండి, అంతా తీసుకోండి. నాకు కావాల్సింది 3000 బాబు. ఎంతైనా అనుమానించకండి. మోసానికి మోసం ఎరగడు. తీసుకోండి తీసుకోండి. చూడండి, మనం అన్నమాట ఈ నల్ల సొరుగులోంచి తీసుకోండి. బాబు, నేను వచ్చే జన్మకైనా తెచ్చుకుంటాను బాబు. నా వేణుని విడిపించడానికి కావలసిన 3000 ఎంతలో ఉన్నాయి. ఈ పైక నేను తెచ్చిచ్చినట్లు ఎవరికీ తెలియవద్దు. నా బిడ్డకు కడిసారిగా నేను చేయగలిగిన సహాయం ఇంతే. ఈ జన్మలో ఇక మీరెవ్వరూ నన్ను చూడలేరు. కమలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇక దానికి తల్లి, తండ్రి, అన్న అన్నీ వాడి కొడుకు, కోడలు కలిసిమెలిసి హాయిగా ఉండడమే నా ఆఖరి కోరిక. నేను ఈ లోకంలో ఉన్న నా ఆత్మ వాళ్ళ ఆనందం కోసం ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. భగవంతుడు కలకాలం నా బిడ్డలు ముగ్గురిని చల్లగా కాపాడాలని నా ఆఖరి ప్రార్థన. ఎంత మంచి తెలివమ్మ నువ్వు. అమ్మా, 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 అమ్మా. ఏమిటమ్మా, ఏం జరిగింది? మా అమ్మ కనపడలేదండి. చెప్పు, నీదే చెప్పు. ఎక్కడ మీ అమ్మ? ఏది ఆ దొంగ? మా అమ్మ దొంగ. అవును, చిన్న ఇంటికే కన్నా వేస్తే పచ్చప్పు దొంగ. వాళ్ళ అమ్మ అలాడు కదా బాబాయ్. ఎక్కడే మీ అమ్మ? ఈయన పెట్టి తలుపులు ఎవరు తెచ్చారు? తడుకు మీద నాటకం ఆడి తప్పుతూ పోదాం అనుకుంటావా? మీరెవరు? అసలు మీరేము? మీ పేరేము? చెప్పు. వాళ్ళ అమ్మ కనపడతా, అమ్మ అలాగడుతుంటా, అన్నీ అడ్రస్ నేనే చెప్పు. మా అమ్మ దొంగతనం చేయదండి. నేనే పాపం ఎరగను. ఎరగవే, ఇలా ఎందుకు చెబుతావు? పోవలసిన చోటికి పోతే చెప్పించవలసిన రీతిగా వాళ్ళే తెప్పిస్తారు. పోలీస్ స్టేషన్. ఎవరు కనిపించరే? ఏం చెప్పను బాబు, మూతిని ఎప్పటి తెరుచుంది. మంచి పని జరిగింది.